श्रीगुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः భక్తులరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 30వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 31 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదైరయేత్. సదా నింబవృక్షస్య మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. 139వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. శాంతి పర్వంలో 140లో కూడా 30వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 33వ శ్లోకం కొనసాగిద్దాం. సుపుష్పిత స్యాద ఫలః ఫలవాన్ స్యాద్ దురారుహ ఆమః చాత్పక్వస్యం కాశః నచ సీర్యేత కస్యచిత్. పూత నిండుగా ఉన్నా పండ్లుండకూడదు. పండ్లున్నా చెట్టును ఎక్కడం అంత తేలిక కాకూడదు. కాయ పచ్చిదైనా పండుగ కనిపించాలి. ఎప్పుడు రాలి పడకూడదు. రాజు ప్రవర్తన కూడా అలాగనే ఉండాలి. ఆశాంకాలవతీం కుర్యాత్ తాంచ విఘ్నేన యోజయేత్ విఘ్న నిమిత్తతో బ్రూయాత్ నిమిత్తం చాపి హేతుకః. రాజు తనకు లొంగిన శత్రువుల ఆశలను తీర్చడంలో పరికట్టుకుని ఆలస్యం చేయాలి. దానికి ఎన్నో ఆటంకాలు కల్పించాలి. ఆటంకాలకు కారణాలు చూపించాలి. ఆ కారణాలు యుక్తియుక్తంగా కనిపించాలి. భీతవత్ సన్ విధాతవ్యం యావత్ భయమనాగతం ఆగతం తు భయం దృష్ట్వా ప్రహర్తవ్యం. భీతవత్ భయపడవలసిన సన్నివేశం మీద పడేదాకా భయపడుతున్నట్లుగా దాన్ని తప్పించి ఆలోచన చేయాలి. భయ కారణం మీద పడిన తర్వాత నిర్భయంగా శత్రువుని దెబ్బతీయాలి. నా సంశయమనారుహ్య నరో భద్రాని పశ్యతి సంశయం పునరారుహ్య యది జీవతి పశ్యతి. ప్రాణ సంకటాలైన కష్టాలు వస్తే కాని మనిషి శుభాలను పొందలేడు. ప్రాణ సంకట స్థితి వచ్చిన తర్వాత బయటపడితే శుభాలను దర్శించగలడు. అనాగతం విజానీయాత్ యచ్చేద్ భయముపస్థితం పునర్వృద్ధి భయాత్ కించిత్ అనివృత్తం నిశామయేద్. రాబోయే సంకట స్థితిని ముందే గ్రహించగలగాలి. మీద పడిన భయాన్ని అణిచివేయగలగాలి. అణిగిపోయిన భయం మరలా పెరగవచ్చు. కాబట్టి అది తొలగిపోనట్లే సావధానంగా ఉండాలి. ప్రత్యుపస్థిత కాలస్య సుఖస్య పరివర్జనం అనాగత సుఖాశాచ నైవ బుద్ధిమత నయ. సుఖపడే సమయం సమీపించినప్పుడు సుఖాన్ని పరిత్యజించడం, రాబోయే సుఖాల మీద ఆశపడడం, ఈ రెండు కూడా బుద్ధిమంతుల నీతి కాదు. యోరినాశ సంధాయ సుఖం స్వపతి విశ్వసన్ సవృక్షాగ్రే ప్రమస్తోవా పతితః ప్రతిభుజ్యతే. శత్రువుతో సంధి చేసుకొని విశ్వసించి సుఖంగా నిద్రించే రాజు చివరన పడుకొని నిద్రించినట్టే కింద పడి మేల్కొనవలసి వస్తుంది. అంటే ఎప్పుడూ అప్రమత్తమై ఉండాలి. రేపు మనం 38వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.